ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మైసూర్ బోండా తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, బియ్యం పిండి 1/2 కప్పు, ఉల్లిపాయ తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, వంట సోడా 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 2 గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని చేయిలోకి తీసుకొని చూపుడు వేలు బటన వేలు మధ్యలో నుంచి నూనెలోకి జార విడవాలి. ఇలా అయితే బోండాలు గుండ్రంగా వస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటికొకటి అంటుకోకుండా నెమ్మదిగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకే వైపు ఫ్రై అవుతాయి. అందుకని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జల్లిగంటిలోకి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మిగతా పిండిని కూడా మళ్ళీ ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మైసూర్ బోండా రెడీ అయ్యింది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ కూడా మన ఛానల్లో చూపించబడింది. ధన్యవాదములు. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు.